చాలా అరాచకాలు చేసిర్రు. ఇంకొకటి బెట్టింగులు కట్టిర్రు. 30,000 ఇస్తాం, 50,000 ఇస్తాం, ఓడగొట్టండి. అనితమ్మ గెలిస్తే సగం గుండు కొట్టించుకుంటాం, సగం మీసం తీయించుకుంటాం అనే డైలాగులు భలే కొట్టిండ్రు వీళ్ళు. మాకు శత్రువులైనా సరే కాంగ్రెస్ పార్టీ సింబల్ గుర్తు వస్తే ఖచ్చితంగా మేము పోయి చేతులు కాలు ఇరగొట్టుకుని అయినా సరే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొచ్చే అంత విధంగా ఉన్నామే. ధైర్యం నాకుంది, అంత డేర్నెస్ నాకుంది. ఖచ్చితంగా నేను ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో అనిరుద్ధ్ రెడ్డి అన్న పేరు ఎక్కడ పోకుండా నేను ఎన్ని స్థానాలు ఉన్నా నేను అన్ని స్థానాలు తీసుకొచ్చే బాధ్యత నా. ఈరోజు గ్రామ సర్పంచ్గా ఓడిపోయినందుకు ఆ ముగ్గురు వ్యక్తులని పార్టీ పరంగా చర్య అన్న ఒక పారి మీరు నాతో మాట్లాడితే నేను మీకు మీ అన్యాయం ఏందని నేను చెప్పగలుగుతాను. సో చెప్పండి అక్క, మన జరిగిన పరిణామాల గురించి ఎవరు తీసుకోదలుచుకుంటున్నారు, అసలు ఏం జరుగుతూ ఉంది? బయటికి తెలియని విషయాలు చాలా జరుగుతున్నట్టున్నాయి. అవును, మాచరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చాలా కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారు, పదవులు ఉన్న వాళ్ళు ఉన్నారు, మహిళా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. కానీ సర్పంచ్ ఎన్నుకునేటప్పుడు కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని కూర్చోబెట్టి నిర్ణయం తీసుకోవాలి. ఒక ముగ్గురు నలుగురు కలిసి మాత్రం నిర్ణయం తీసుకొని ఒక క్యాండిడేట్ ముందలు తీసుకుపోయారు. ఇప్పుడు అట్లాంటప్పుడు ఒక వార్డ్ మెంబర్స్గా 8 వార్డులు ఉన్నాయి మాచరంలో. 8 వార్డులలో గినంగా ఏ వార్డ్ మెంబర్స్ని ఎక్కడ నిలబెట్టాలనే గినంగా వాళ్ళు సెలెక్ట్ చేయలేదు. అది మహిళల ద్వారా గినంగా ఎవరికి రాలేదు, ఇన్ఫర్మేషన్ రాలేదు. బాధ్యత తీసుకున్న ముగ్గురు గినంగా మాకు ఎవరికి గినంగా ఇంపార్టెంట్ ఇవ్వలేదు. వాళ్ళు 8 మంది వార్డ్స్ కానీ నిలబెట్టిన వ్యక్తులు క్యాండిడేట్ కరెక్ట్ కాదు. సర్పంచ్కి నిలబెట్టే వ్యక్తిని ఈరోజు ఓడగొట్టడం గినంగా ఎందుకు వీళ్ళు ఓడగొట్టిండ్రు అనే దానికి గినంగా నాకు ఈరోజు రీజన్ అర్థమవుతలేదు. మేము ముగ్గురమే కష్టపడతాం, తీసుకొస్తాం, గెలిపిస్తాం అనే ఉద్దేశంతోనే ఆ ముగ్గురు నలుగురు కలిసి మాత్రమే ఈరోజు వాళ్ళు పార్టీకి పనిచేసినట్లు చేసిండ్రు. కానీ వాళ్ళు పార్టీకి పనిచేసింది కాదు. ఈరోజు మాకు ఇక్కడ పరువు పోయే విధంగానే చేసిండ్రు. ఎందుకంటే ఒక మండల్ ప్రెసిడెంట్ అయినా నన్ను కూడా ఒక మహిళని గ్రామ పంచాయతీ సర్పంచిగా స్థానిక ఎలక్షన్లో నిలబెట్టే మహిళ గురించి ఈయన నా దగ్గర మాట్లాడలేదు. ఇంకొక విషయం వస్తే ఈయనంగా ఇందిరమ్మ కమిటీకి చేసిన విషయం మాకు ఇప్పటి వరకు తెలీదు. ఆ ఇందిరమ్మ కమిటీలో ఈయనంగా మహిళలు పేర్లు మాత్రమే ఉన్నాయి. ఆ మహిళలకు ఏమో కంపెనీలకు వెళ్తున్నారు, బాయ్స్ ఏమో ఊళ్ళో పని చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మహిళలు కష్టపడ్డారు. గ్రామాధ్యక్షులు సలీమా బేగం ఉంది, శశికళ ఉంది, శివనీల ఉంది, చాలామంది పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి మహిళలకు ఎక్కడ ఇంపార్టెంట్ ఇవ్వలేదు, కార్యకర్తలకు ఇవ్వలేదు, యూత్ పిల్లలకి ఇవ్వలేదు. అందరు కూర్చొని మాచారం గ్రామంలో పలానా సర్పంచ్ని మనం గెలిపిద్దామన్న ఉద్దేశంతో ఎవరితో మాట్లాడకుండా వాళ్ళు ముగ్గురే డిసైడ్ చేసుకొని ముగ్గురమే భుజాల మీద ఎక్కించుకొస్తాం అనే మాటలు మాట్లాడిండ్రు. నన్ను గినంగా రెచ్చిపోయిన మాటలు మాట్లాడినందుకే నేను కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో పనిచేసిన ఒక జనరల్ వార్డు 5వ వార్డులో జనరల్ లేడీకి వస్తే అక్కడ నేను వచ్చి ఒక నామినేషన్ వేద్దామనే లోపు కంపెనీకి పోయే వ్యక్తిని తీసుకొచ్చి కండవా వేయించి నామినేషన్ వేయించినప్పుడు నేను కండవా పక్కన పెట్టి ఇండిపెండెంట్గా వేయాల్సి వచ్చింది. అక్కడ నేనేందో చూపించుకుందామన్న ఉద్దేశంతో పోయి మంచి మెజార్టీతో 69 మెజార్టీతో నేనే వచ్చిన ముందంజలో మాచరం గ్రామంలో. ఆ 5వ వార్డులో నాకు ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ ఇప్పుడు గ్రామ పంచాయతీ మెట్లెక్కి నిలదీయాలన్నా పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడికైనా పోయి మాట్లాడేది అర్హత ఉంది ఈమెకు, ఆమె చేయగలుగుతుంది అని చెప్పి వాళ్ళ 5వ వార్డులు అందరూ నా మీద అభిమానంతో ఓట్లేసి నాకు ఇంత మెజార్టీ తెప్పించి గెలిపించారు. కానీ కాంగ్రెస్ వాళ్ళే ఈరోజు అక్కడైనా ఒక మహిళగా నాకు అవకాశం రాకుండా ఓడగొట్టాలని మస్తు ప్రయత్నాలు చేసారు. కానీ ఆ దేవుడు ఆ ప్రజలని న్యాయం అనేది నాకు చేసారు. నేను ఆ విధంగానే నేను చేసిన తప్ప నేను ఇప్పుడు ఈరోజు ఈ ఓట్లు ఇంత 116 ఓట్లతో ఈమె ఓడిపోయింది. ఎక్కడ రీజన్ అంటే ఈ ముగ్గురు వ్యక్తుల వల్లనే, ఈ ముగ్గురు వ్యక్తులు చేసే దందాల వల్లనే ఆ క్యాండిడేట్ ఓడిపోయింది. అంతే తప్ప మాకు పార్టీ పరంగా ఎలాంటి కోపాలు లేవు. మాకు అనిరుద్ధ్ రెడ్డి అన్న దగ్గరికి పోయి మాట్లాడి మేము చెప్పాలనుకున్నా కానీ వీళ్ళు మమ్మల్ని అనిరుద్ధ్ రెడ్డి అన్న దగ్గరికి పోయే పరిస్థితి అక్కడికి వెళ్దామనే స్థానాన్ని కల్పిస్తలేరు. ఇది ఈరోజు ప్రతి గ్రామంలో కార్యకర్తలకు అన్యాయం జరిగినందుకే ఇట్లా జరిగింది. ఎప్పుడైనా ఏ చిన్న ప్రోగ్రామ్ అయినా కార్యకర్తలు ఉంటేనే మనం ముందుకోవాలి. కానీ కార్యకర్తలు లేకుండా మేము ముగ్గురం చేస్తాం అంటేనే వీళ్ళు తరిమి కొట్టినట్లు అందరు యూత్ అంతా కలిసి ఇట్లా చేసిండ్రు. కాబట్టి ఈరోజు పార్టీ నుంచి నిలబెట్టిన క్యాండిడేట్ ఓడిపోవడానికి వీళ్ళు ముగ్గురు మాత్రమే బాధ్యత తీసుకొని
ఎలాంటి చర్య తీసుకోవాలి, వాళ్ళే పార్టీ నుంచి సస్పెండ్ అవుతారా, వాళ్ళు రాజీనామా చేస్తారా, వాళ్ళే చెప్పాలి. నన్ను ఒక మహిళని ఎంత తొక్కుతున్నారో అనేది అది అనిరుద్ రెడ్డి అన్న వరకు పోతేనే బాగుంటుంది. ఆ రోజు నేను అనిరుద్ రెడ్డి అన్న చాలా కష్టపడ్డా. నేను ఫార్మసీ కంపెనీ ఒక కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి నేను పార్టీకి పనిచేసిన దాన్ని. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నా నేను ఎక్కడ జోక్యం చేసుకోకుండా కంపెనీలో పనిచేసి వచ్చిన నేను. తర్వాత అనిరుద్ రెడ్డి అన్న వస్తుండు అంటప్పుడు లోకల్ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కావాలన్న ఉద్దేశంతో నేను కంపెనీ వదులుకొని అన్నింట 1 ఇయర్ పనిచేసినాను. అన్న ఇంట గెలిపించేది ఆ రోజుకినా మీకు చెప్పిన ఒకటే ఇంటర్వ్యూ, 20,000 మెజార్టీతో మా అన్న గెలుస్తాడన్న ఉద్దేశంతో చెప్పిన. ఎందుకంటే నేను అంత గ్రౌండ్ వర్క్ చేసిన కాబట్టి నాకు తెలుసు. నాకు 45 విలేజ్లు ఉన్నాయి. 45 విలేజ్ల్లో నేను ఎట్లా వర్క్ చేసినా, ఎట్లా గెలిపించాలన్న ఉద్దేశంతో అట్లే గెలిపించిన. ఈరోజు మాకు ఆ బాధ్యత ఇవ్వలేదు సర్పంచ్లకు. మాకు ఆ బాధ్యత ఇవ్వనందుకే ఈరోజు ఇక్కడ సర్పంచులు ఓడిపోయినని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మహిళలు ఉండొద్దు, ఈమె ఎదిరిస్తుంది, ప్రశ్నిస్తుంది అనేది అనిరుద్ రెడ్డి అన్నకు ఒకటి అబద్ధం అన్నా అన్యాయం అన్నా నచ్చదు. కానీ వీళ్ళు చేసింది అబద్ధమే, అన్యాయమే. అది అన్న ద్వారా పోతే మాత్రం మా ఊరికి చాలా న్యాయం జరుగుతుంది. మా ఊళ్ళో 1100 మందికి న్యాయం చేయాలంటే అనిరుద్ రెడ్డి అన్న ఈ ముగ్గురు గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకుంటే మాకు అన్న న్యాయం చేస్తాడనే విధంగా నేనైతే అనుకుంటున్నా. నా పైన గినంగా వీళ్ళు బెట్టింగ్లు కట్టిరు, ఓడగొట్టాలని. ఒక దగ్గర 50,000, ఒక దగ్గర 30,000 బెట్టింగ్ కట్టి ఈమెను ఓడగొట్టండి అని చెప్పి పెట్టేవరకు నాకు పోటీగా నిలబడ్డ శశికళ అనే ఆమె బీజేపీ నుంచి నిలబడి ఆమె విత్డ్రా చేసుకుంది, సురేఖ విత్డ్రా చేసుకుంది. ఇంకొక కంపెనీ నుంచి తెచ్చిన ఆమెను నాకు పోటీగా కాంగ్రెస్ పార్టీ కండువేసి నిలబెడితే నేను ఆ బాధ తట్టుకోలేక నేను కండవ పక్కన పెట్టి నేను మంచి మెజార్టీతో గెలవాలనుకున్నా. నేను అనుకున్న 75 వరకు వస్తాయి అనుకున్నా, కానీ 86 వరకు నాకు అభిమానంతో ఓట్లు వచ్చినాయి. దానికి నేను 5వ వార్డు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు కావేరి ఓడిపోవడానికి కారణం రీజన్ మేమైతే కాదు, ఎక్కడ వ్యక్తిపరంగా వాళ్ళు చేసిన పనులు, ఈ ముగ్గురు వ్యక్తులు చేసిన పనులే తప్ప మా పనులు ఏవి కాదు. మా యూత్ పిల్లల పైన మా పైన అసలు డైరెక్ట్గా నన్ను మా అమ్మమ్మకి ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి. మా అమ్మమ్మకి ఇంద్రమ్మ బిల్లు ఇయ్యని అంటున్నారు, మాకు ఇల్లు పర్మిషన్ ఇయ్యని అంటున్నారు. మాకు ప్రతి ఒక్కరి ఇండ్లలోకి వచ్చి వీళ్ళు ఇట్లా బెదిరిస్తున్నారు. ఇప్పుడు నాకు గిన కొన్ని కాల్స్ వచ్చినాయి, బెదిరింపు కాల్స్. నేను ముందు ఆ కాల్స్ కానీ ఇప్పుడు ఓడిపోవడానికి రీజన్ ఆ వ్యక్తుల పేరు కానీ ముందు నేను అనిరుద్ రెడ్డి అన్న ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఈరోజు జరుగుతున్న అన్యాయం ఊళ్ళో చాలా అన్యాయంగా ఉంది, మాచరంలో అవినీతిగా ఉంది. మేము గెలిచిన అన్న సంతోషం లేదు, బాధతోనే ఉన్నా నేను. కానీ ఎందుకంటే ఈరోజు నాకు ఇంత మెజార్టీ వచ్చినా కానీ నాకు ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే, ఒక్క కుటుంబం లాగా ఉన్న పార్టీని 3 ముక్కలు చేసిరు వీళ్ళేడ. ఈ ముగ్గురితోనే వాళ్ళ దందాల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ కోసం, వాళ్ళ బిజినెస్ కోసమే క్యాండిడేట్ నిలబెట్టింది తప్ప ఊరి కోసం నిలబెట్టలేదు వాళ్ళు. అది మాకు జరిగిన అన్యాయం. కార్యకర్తలకు ఫస్ట్ నుంచి ఇంపార్టెంట్ ఇవ్వాలి. చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు అనిరుద్ రెడ్డి అన్న చూసుకునే బాధ్యత అన్నది. ఈరోజు నాకు ఎలాంటి హాని జరిగినా, నా కార్యకర్తలకు ఎలాంటి హాని జరిగినా ఈ ముగ్గురు వ్యక్తుల వారని జరుగుతుందని నేను అనుకుంటున్నా. ముందర ఫ్యూచర్లో అయినా ఈ ముగ్గురు వ్యక్తులే నాకు ఆందోళనకు గురి చేస్తున్నారు. వీళ్ళు నన్ను టార్గెట్ చేసిండ్రు. ఇది అనిరుద్ రెడ్డి నాకు తెలియాలని మీ మీడియా ముందుకు వస్తున్నా. నేను దయచేసి ఈ ఊర్లో కాంగ్రెస్ పార్టీని కష్టపడి గెలిపించడం మేమే ఈరోజు ఇంత బాధపడుతున్నాము అంటే మేము ఒక ఎమ్మెల్యేకు, ఎంపీకి ఎంత కష్టపడి చేసినామో మీ అందరికీ తెలుసు గినంగా. కానీ ఈరోజు కావేరి ఓడిపోవడానికి కారణం మేము కాదు, రీజన్ వీళ్ళు ముగ్గురు. ఈ వ్యక్తులను చూసే వాళ్ళు వేయలేరు బెదిరిపోయి ఫస్ట్ చాలామంది. ఈ వ్యక్తులకే రాజకీయం పోతుంది. ఆ సీటు కోసం, ఆ సీటు మీద ఆమె చూస్తుంది తప్ప మొత్తం రాజ్యం చేసేదే మేమన్న ఉద్దేశంతో ఉంది. ఈరోజు వీళ్ళు చేసింది ఆమెను సీటు పైన కూర్చోబెట్టడం, పైన మొత్తం మేమే పెత్తనం చెలాయిస్తామన్న ఉద్దేశంతో, మేము దందాలు, బిజినెస్లు, కబ్జాలు చేయొచ్చు అన్న ఉద్దేశంతో చేసిరు తప్ప వేరే గ్రామాభివృద్ధికి మాత్రం వీళ్ళు చెయ్యలేదు. గ్రామాభివృద్ధికి వేస్తే మా అందరిని కూర్చోబెట్టి క్యాండిడేట్ నిలబెడుతుండ్రి అంటే వీళ్ళు దొంగతనంగా క్యాండిడేట్ నిలబెట్టి అనిరుద్ రెడ్డి నా పరువు తీసే విధంగా చేసిరు వీళ్ళు తప్ప మాకు ఎక్కడ గినంగా మాకు అవకాశం కల్పిస్తలేరు. ఇప్పటి వరకు గినంగా కాంగ్రెస్ పార్టీకి ఇంత కష్టపడ్డ వ్యక్తులను పక్కన పెట్టడం, కార్యకర్తలను పక్కన పెట్టడమే ఈరోజు కాంగ్రెస్ ఎక్కడ ఓడిపోయింది అనడానికి మైనస్కు కార్యకర్తలని అందరినీ కలుపుకొని పోయిన ఉంటే ఈరోజు ఈ పరిస్థితి రాకపోవని నేను అనుకుంటున్నా.
కానీ మహిళలని మీరు తప్పుగా అపార్థన చేసుకుంటున్నారేమో. మహిళలు రాజకీయంలోకి రావడం, న్యాయం కోసం కొట్లాడడం వీళ్ళు సహించుకోలేకపోతున్నారు. ఆడపిల్లల పైన టార్గెట్ చేయడం, మళ్ళీ వాళ్ళ కంపెనీలకు పోయే భార్యలను తీసుకొచ్చి పెట్టి వాళ్ళేమో భార్యల కంపెనీకి పంపించి మమ్మల్ని బయట నిలబెట్టడం నాకేం నచ్చలేదు. ఈరోజు ప్రోటోకాల్ ప్రకారం ఒక మండల్ ప్రెసిడెంట్ వాల్యూ ఎక్కడా లేదు. స్టేజ్ పైన కానీ, గ్రామంలో కానీ, ఒక బ్యానర్లో కానీ ప్రోటోకాల్ ప్రకారం ఏది చేస్తలేరు. అసలుకి ఏ మహిళకి గినగా ఇదే బాధ అవుతుంది. అసలుకి నా ఒక్కదాని కాదు, అన్ని మండలాలలో మహిళలకు కూడా ఇదే బాధ అనిపిస్తుంది. కానీ మా ఊర్లో ఇంత ఇదిగా అయింది అంటే, మేము ఆ రోజు అంత మెజార్టీ తెచ్చి ఈరోజు ఈమెను ఓడగొట్టినామంటే ముగ్గురు వ్యక్తులే కారణం. వాళ్ళే సమాధానం చెప్పాలి అనిరుద్ రెడ్డి అన్నకి. నేను ఎక్కడ సమాధానం చెప్పాల్సింది లేదు. ఎందుకంటే క్యాండిడేట్ నిలబెట్టింది వాళ్ళు, నేను కాదు. మా కుటుంబం అందరం కూర్చొని మాట్లాడలే, చర్చ చేయలే. ముగ్గురు నలుగురు వ్యక్తుల వల్ల జరిగింది కాబట్టి ఆ బాధ్యత వాళ్ళు ముగ్గురే వహించాలి. ఆ వ్యక్తుల పేరు కొన్ని వాళ్ళ దగ్గర ఉన్న, నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఆ ఎవిడెన్స్ తీసుకెళ్ళి అనిరుద్ రెడ్డి నాకు చూపించగలుగుతా. నేను వాళ్ళు చేసిన పనులేంది, వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడిన అన్నింటివి గినంగా నా దగ్గర ఉన్నాయి. కొన్ని బెదిరింపు కాల్స్ గినంగా నాకు వచ్చినాయి. ఆ కాల్స్ గినంగా నేను బయట పెడతా. అనిరుద్ రెడ్డి నా దగ్గర మాట్లాడి నాకు అన్న టైం ఇస్తే నేను వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నా. మా ఊర్లో అన్యాయం చాలా జరుగుతుంది. ఈ ముగ్గురు వ్యక్తుల వల్లనే వీళ్ళే రాజకీయం చేస్తున్నారు. మేము స్థానిక ఎలక్షన్లలో గ్రామ అభివృద్ధి కోసం మాత్రమే వేసినాం. కానీ పార్టీ పరంగా నేను ఎక్కడ వేయలేదు. పార్టీ పరంగా నేను ఏ కండవ వేసుకోలేదు. నేను అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. నేను ఇండిపెండెంట్ వేసి చూపించిన ఒక మహిళని గెలిచి రావాలన్న ఉద్దేశంతో నేను అక్కడి నుంచి గెలిచి వచ్చిన. అంతే తప్ప ఈరోజు ఆ ప్రజలు నాకు మంచి మెజార్టీ ఇచ్చిర్రు అంటే నేను న్యాయం చేశాను వాళ్ళకి తెలుసు. అందుకని నేను అక్కడి నుంచి గెలిచి వచ్చిన. ఈరోజు ఈ మీడియా ముందు మాట్లాడుతున్నా అంటే ఈడ ఓడిపోయడానికి, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఈ ముగ్గురు వ్యక్తులు. ఈ వ్యక్తుల పేరుతో సహా ఈ కబ్జాలు దందాలు చేసేటందుకే వీళ్ళని మొత్తం కలిసి ఓడగొట్టిండ్రు. ఇది నా బాధ్యత కాదు. నేను ఇందులో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేను. ఏ వార్డ్ మెంబర్ని సెలక్షన్ చేయలేదు, ఏ సర్పంచ్ని నేను సెలక్షన్ చేయలేను. ఒక గ్రామాభివృద్ధి కోసం వచ్చినా, గ్రామాభివృద్ధి కోసం వచ్చి మాట్లాడినా. నేను గ్రామ సైనికురాల్లాగా పనిచేయాలనుకున్నా, అదే విధంగా చేసిన. నేను పార్టీ పరంగా చేయలేదు, గ్రామాభివృద్ధి కోసం చేసిన. ఆ వ్యక్తిని నేను గెలిపించిన. నేను ఏ వ్యక్తిని అయితే ముందుకు పోయినో ఆ వ్యక్తిని మాత్రం నేను గెలిపించిన. వీళ్ళు మాతో కూర్చొని డిస్కషన్ చేయనందుకు ఈరోజు ఆ వ్యక్తి ఓడిపోయింది. అది మేము చెప్పగలుగుతుంది. ప్రెసిడెంట్ అయినా నేనే ఒక వార్డులో కాంగ్రెస్ పార్టీగా నామినేషన్ వేయకుండా చేసిన పరిస్థితి తీసుకొచ్చిర్రు మాచారం గ్రామంలో. అంటే మాచారం గ్రామంలో ముగ్గురు వ్యక్తులు మాత్రమే. ఆ ముగ్గురు వ్యక్తులు చేసిన పనులకే ఈరోజు మాచారం గ్రామం సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఓడిపోయింది. నేను ఆడ ఇండిపెండెంట్గా వేసింది గినంగా నేనేందో నా సత్తా చూపించుకుందామని ఒక మహిళగా నేను వేసిన తర్వాత గినంగా వీళ్ళు నా పైన చాలా అరాచకాలు చేసిర్రు. ఇంకొకటి బెట్టింగులు కట్టిర్రు. 30,000 ఇస్తాం, 50,000 ఇస్తాం, ఓడగొట్టండి, అనితమ్మ గెలిస్తే సగం గుండు కొట్టించుకుంటాం, సగం మీసం తీయించుకుంటాం అనే డైలాగులు భలే కొట్టిండ్రు వీళ్ళు. ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. అనిరుద్ రెడ్డి అన్న గారు ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరి అనేది మాట్లాడి ఈ ముగ్గురు వ్యక్తులతో కూర్చొని చర్చనీయం చేస్తే నేను అనిరుద్ రెడ్డి అన్న ముందు నిజాలు నిరూపించుకునే సత్తా నాకుంది, ధైర్యం నాకుంది. ఈరోజు పార్టీని బస్టు పట్టించే విధంగా చేస్తున్నారు వీళ్ళు. ఈరోజు మేము ఎప్పుడు చూసినా, ఎక్కడ సైడ్ చూసినా మేము మంచి మెజార్టీతోనే వస్తాము అన్న ఉద్దేశం ఉంటుండే. ఈరోజు అందరినీ కార్యకర్తలను కానీ, యూత్ను కానీ, మహిళలను కానీ కలుపుకొని పోలేకనే ఈరోజు ఈ వ్యక్తి ఓడిపోవడం జరిగింది. ఈ వ్యక్తి ఓడిపోవడానికి కారణం ఈ ముగ్గురే తప్ప మేము ఎవరం కాదు, మా బాధ్యత కాదు. 8 వార్డులలో అసలు ఏ వ్యక్తిని ఎక్కడ నిలబెట్టాలనేది కింద వీళ్ళే చేసుకున్నారు. సర్పంచ్ని వీళ్ళే డిసైడ్ చేసుకున్నారు. కనీసం ఒక వార్డ్ నెంబర్గా మండల్ ప్రెసిడెంట్ వేస్తానంటే గినగా ఆడ ఒక ఆమెను కంపెనీ నుంచి తీసుకొచ్చి కండువా వేయించి మీరు నామినేషన్ వేయించారు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ కండువా పక్కన పెట్టి నేను అక్కడ గెలిచి రావడం జరిగింది. ఇంత మెజార్టీతో 69 మెజార్టీ వచ్చిందంటే ప్రజలకు తెలుసు నేను ఎంత పని చేస్తా అనేది. ఆ ఉద్దేశంతో నేను అక్కడ గెలిచి వచ్చిన. ఇంకొకటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అందరూ పార్టీకి ఒకటే కుటుంబం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇక్కడ కాంగ్రెస్కి ఒకటే కుటుంబం అనేది ముగ్గురే అయిపోయినరు. ఈ ముగ్గురు వల్లనే ఈరోజు ఇంత దిగజారిపోతుంది. రోజుకి మాచారం గ్రామంలో వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇండ్లకు పోయి బెదిరిస్తున్నారు. మీకు ఇంద్రమ్మ ఇండ్లు ఇయ్యము, మీకు ఇండ్ల పర్మిషన్లు ఇయ్యము, మీరు ఇండ్లు ఎట్లా కడతారో చూస్తాము,
యూత్ పిల్లలను తలలు కిందికి చేసి కాళ్ళు పై చేసి పోలీస్ స్టేషన్లో కొట్టిస్తాము, వీళ్ళు ఇలా బెదిరించడం మొదలు పెట్టినాకనే ఇక్కడ వీళ్ళు మళ్ళీ సర్పంచ్ సీట్ వస్తే మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడతారనే ఉద్దేశంతోనే ఈరోజు సర్పంచ్ అభ్యర్థిని ఓడగొట్టిన విధంగా చేసిండ్రు వీళ్ళంతా తప్ప ఈ ముగ్గురు వ్యక్తుల బెదిరింపులకే బెదిరుకున్నారు. ఈరోజు నిజంగా చెప్పాలంటే నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి గొప్పగా చెప్పుకునేదాన్ని, ఈరోజు నేను బాధపడుతున్నా అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటే మహిళలు కూర్చోలేదు, కార్యకర్తలు కూర్చోలేదు, సీనియర్ నాయకులను కూర్చోబెట్టలేదు. ఈ అసలు ఎక్కడ చూసినా ఫోటోలల్లో సీనియర్ నాయకులు అనే వ్యక్తులు ఎక్కడ లేరు. రీసెంట్గా టీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిన బాలరెడ్డి, అనంతారెడ్డి వీళ్ళు మాత్రం ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్సు ఇంకా ఉన్నారు. వాళ్ళని ఎందుకు తీసుకురాలేదు ఫోటోలలో? వాళ్ళ ఫోటోలు ఎందుకు వేయలేదు? సరే నాకంటే ఫోటోలు వేయలేదు మహిళను, మీకు నేను వ్యతిరేక పార్టీకి, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణంగా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, యూత్ కానీ మహిళలు కానీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీయే ప్రాణంగా బతికిన వాళ్ళం ఉన్నాము. మాకు శత్రువులైనా సరే కాంగ్రెస్ పార్టీ సింబల్ గుర్తు వస్తే ఖచ్చితంగా మేము పోయి చేతులు కాలు ఇరగొట్టుకుని అయినా సరే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొచ్చే అంత విధంగా ఉన్నాం మేము. ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి ఓడిపోయింది అంటే కారణం ముగ్గురు వ్యక్తులే. కాబట్టి ఆ కుటుంబం మొత్తాన్ని మీరు బస్టుదోవ పట్టిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని 2 వర్గాలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ జరిగింది ఇట్లా. దీనిపైన అనిరుద్ రెడ్డి అన్న చర్య తీసుకొని ఆ ముగ్గురు వ్యక్తుల దగ్గర మాట్లాడి మరి పార్టీని ముందు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకి మేము ముందుకు పోయి ఖచ్చితంగా వాళ్ళని ఏ క్యాండిడేట్ని నిలబెట్టినా మేము ఖచ్చితంగా పోయి గెలిపించే విధంగా కష్టపడతాం, పోరాడతాం. కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అవకాశం ఉంది ముందల. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గ్రామంలో ఓడిపోయింది. దీనికి నా బాధ్యత ఎలాంటిది లేదు, వీళ్ళ ముగ్గురు బాధ్యతనే. ముందు ఎలక్షన్లకి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకి నేను క్యాండిడేట్ ఖచ్చితంగా గెలిపించుకొచ్చి నేను అనిరుద్ రెడ్డి అన్న పేరు నిలబెడతానన్న నమ్మకం నాకు చాలా ఉంది. నేను అంత గ్రౌండ్ వర్క్ చేసా, అంత ధైర్యం నాకుంది, అంత డేర్నెస్ నాకుంది. ఖచ్చితంగా నేను ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో అనిరుద్ రెడ్డి అన్న పేరు ఎక్కడ పోకుండా నేను ఎన్ని స్థానాలు ఉన్నా నేను అన్ని స్థానాలు తీసుకొచ్చే బాధ్యత నాది. ఈరోజు ఈ ఊర్లో జరిగిన అన్యాయానికి ముగ్గురు వ్యక్తులే కారణం తప్ప మేము ఎలాంటి కారణం కాదు. అసలు మాకే బాధ అనిపిస్తుంది, ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది చెప్పుకోవడానికి. ఒక్క మహిళకు నాకు రిజర్వేషన్ వస్తే గినక మీరు ఒక వ్యక్తిని తీసుకోవచ్చు. ఈరోజు గ్రామ సర్పంచ్గా ఓడిపోయినందుకు ఆ ముగ్గురు వ్యక్తులని పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళ పైన చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ అనేయాలి. వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారా అనేది అనిరుద్ రెడ్డి అన్న చేతికే వదిలేస్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు వల్ల పార్టీ ఇక్కడ చెడిపోతుంది. పార్టీకి ఒక ఇప్పుడు నీరు వస్తే ఏర్లలాగా వచ్చిన పార్టీని ఈరోజు వీళ్ళు మళ్ళీ దృష్టి అంతా మొత్తము తప్పుడు దోవలు పట్టిస్తున్నారు ఈ ముగ్గురు వ్యక్తులు. ఆ ముగ్గురు వ్యక్తులు వాళ్ళ దందాల కోసమే మాత్రమే కానీ గ్రామాభివృద్ధికి అస్సలు కాదు. వాళ్ళ దందాలు, వాళ్ళ బిజినెస్లు చేసుకోవాలన్న ఆలోచనలతోన వాళ్ళు ఇంకొందరు ఉన్నారు, వాళ్ళ కుటుంబాలను వేసుకొని బాగుపడాలన్న ఉద్దేశం చూస్తున్నారు తప్ప ఊరికి అభివృద్ధి చేసే పనులు మాత్రం వీళ్ళు చేస్తలేరు. కనీసం గ్రామంలో జరుగుతున్న ఒక్క అన్యాయాన్ని అరికడితే చాలు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఈరోజు ఇప్పుడు వాళ్ళని టార్గెట్ చేసి ఇంట్లో కూర్చోబెడుతున్నారు. ఎందుకంటే ఇదే నేను చెప్తున్నాను, నాకు 2 ఏళ్ళ నుంచి నన్ను ఇంట్లో ఎందుకు కూర్చోబెట్టిరు అంటే నన్ను టార్గెట్ చేసిరు. ఫస్ట్ అనిరుద్ రెడ్డి అన్న దయచేసి నాపై గినంగా ఒక కన్ను ఉంచి నా గురించి గినంగా ఆలోచిస్తాడన్న ఆలోచన నాకుంది. కనీసం అనిరుద్ రెడ్డి అన్న నేను ఈ విధంగానన్నా చెప్తున్నా, అన్న ఒక పారి మీరు నాతో మాట్లాడితే నేను మీకు మీ అన్యాయం ఏందనే నేను చెప్పగలుగుతాను. ఇంకా అలాగే మాకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లప్పుడు నీ పేరు మళ్ళీ నేను నిలబెడతానన్న నేను ముందుకొచ్చి. ఈరోజు నా బాధ్యత కాదు, వీళ్ళ ముగ్గురు బాధ్యత. దీనిపైన మీరు చర్య తీసుకోవాలి. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, వాళ్ళని పదవుల నుంచి తొలగిస్తారా అనేది మీ ఇష్టం అన్నది. థ్యాంక్ యూ.